కుమార్ ఇల్లూరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనకు రైతుల కోసం ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. ఆయన కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తుంది. పథకం ఒకటి అయితే గత ప్రభుత్వం దీనిని సంబంధించి రైతు బంధు పథకం పేరుతో అమలు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా పేరు మార్చి ఎకరానికి అదనంగా 1000 రూపాయలు పెంచింది. 2 దఫాలుగా ఒక్కో సంవత్సరంలో ఎకరాకు 12,000 జమ చేయనున్నారు. అయితే ఇప్పటికే రైతు భరోసా నిధులను అర్హులైన రైతు అకౌంట్లోకి ప్రభుత్వం జమ చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం తాజాగా 3 ఎకరాల నుంచి 4 ఎకరాల మధ్య భూమి ఉన్న రైతులకు ఖాతాల్లో కూడా జమ చేశారు. దీనికి సంబంధించి మంగళవారం తెలంగాణ ప్రభుత్వం 200 కోట్లను విడుదల చేసింది. దీంతో మొత్తం ఆ కేటగిరీలో 500 కోట్లను ఇప్పటి వరకు ప్రభుత్వం రిలీజ్ చేసినట్లయింది. 166 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది. ఈ నెలాఖరులోపు అర్హులైన ప్రతి ఒక్క రైతులకు ఖాతాలోకి నిధులు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు సంబంధించి కొన్ని సాంకేతిక కారణాల పాటు అకౌంట్ నెంబర్లు తప్పు ఇవ్వడంతో ఇప్పటి వరకు నిధులు జమ కాలేదు. ఇటీవల వ్యవసాయ అధికారులు వారి నుంచి సరైన వివరాలను సేకరించారు. దీంతో మార్చి 25 తేదీన వారి అకౌంట్లో డబ్బులు కూడా జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కొత్తగా పాస్ పుస్తకం తీసుకొని రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి కూడా నిధులు జమ కాలేదు. ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఎప్పుడో జమ కావాల్సి ఉండగా కాలేదు. తాజాగా వారి అకౌంట్లలో కూడా నిధులు జమ అవుతున్నాయి. కొత్తగా పట్టా పాస్బుక్ తీసుకొని సంబంధిత ఏఈఓల ద్వారా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్నవారు వారి అకౌంట్లను చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. 4 ఎకరాల లోపు ఉన్న కొత్త పాత రైతుల అకౌంట్లో నిన్నటి నుంచి రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. అయితే 4 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో కూడా ఈ నెలాఖరులోపు నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా మండలాలు, గ్రామాల వారీగా అర్హులైన వారి వివరాలను సేకరించి ప్రభుత్వం వారి అకౌంట్లో డబ్బులు త్వరలో నిధులు జమ చేస్తామని అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇదండి రైతు భరోసా కింద మరి ఏదైతే రైతు భరోసా అనేది తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటిది మరి